రాహుల్ గాంధీకి తను ఏం మాట్లాడుతున్నాడో స్క్రిప్ట్ మీద అవగాహన ఉందో లేదో. అరే నాకు ఒకటి అర్థం కాదు, రాహుల్ గాంధీ మీ ఓన్ స్ట్రాటజిస్ట్ వెనకటికి క్షమాపణ చెప్పిండు ఎలక్షన్ కమిషన్కి. డ్రామా అనేది డెమోక్రసీ అయిపోతుందా? మళ్ళీ క్యాంబ్రిడ్జ్లో పిక్ కట్టలుగట్టనికో చదువుకొని వచ్చిండా? నాకు అర్థం కాదు ఈ మనిషి. అసలు ఇది ఏం రిప్రజెంటేషన్ ఇస్తుండో మనకు అర్థమైతలేదు. అసలు ఏంది నీ లాజిక్ అని అంటున్నా. ఎల్లాడుతున్నాయని కాలు కావు సార్, ఇట్లనే ఉంటుంది. మళ్ళీ మీరు మాట్లాడే మాటలు 22 సార్లు ఓటేసింది, ఓ అది. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు అందరూ నిద్రపోతున్నట్టే కదా రాహుల్ గాంధీ. మళ్ళీ దానికి మద్దతు తెలుపుతావా లేకపోతే దాన్ని కూడా విమర్శిస్తావా? ఇవాళ అడుగుతున్నది భారతదేశం, చెప్పు. బట్ రాహుల్ గాంధీ స్క్రిప్ట్లు ఎట్లుంటుంది అంటే సినిమా స్టార్టింగ్ పోయిన ట్విస్ట్ ఉంటుంది, సినిమా ఎండ్ అయినాక కూడా ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు దొంగ ఓటర్లు అంతా బీజేపీకి వేసిరా, ఇది నీకు ఎట్లా తెలుసు? నువ్వు చూసినావా బటన్ వచ్చేటప్పుడు? రాహుల్ ధ్యానం, రాహుల్ మాల వేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళంతా. కూర్చొని ఏం చేస్తున్నావు మళ్ళీ ఇన్ని రోజులు? ఇన్స్టాగ్రామ్లలో సాహిత్యాలు మాట్లాడుకుంటా ఇది ఒక రెవల్యూషన్ అపీలు, హైడ్రోజన్ బాంబ్ అని అంటే ఏడికైనవుతుంది. జెన్ జీ ఉంటుంది కదా, నేపాల్లో ఏవైతే ప్రొటెస్ట్లు అయినాయి చూడు, పోరలై జెన్ జీ పోరలై, అట్లా ఇండియాలో షురూ కావాలా అని చెప్తాడు. అంటే ఎలక్షన్స్లో ఏదైనా డిఫీట్ అయిందనుకో స్ట్రీట్ డ్రామా చేయమంటున్నావు రాహుల్ గాంధీని. నీ మ్యానిపులేటెడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లోనికి గడ్డపార దించుతుంది భారతదేశం. నిన్న షహజాదా కాంగ్రెస్ మన దేశ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఏదో హైడ్రోజన్ బాంబు పేలుస్తానన్నారట. మళ్ళీ అది హైడ్రోజన్ బాంబా లేకపోతే కాంగ్రెస్ బాంబా, కుర్చీ మరత పెట్టి ఎవడు పేలిపోయిండు, ఆ బాంబులో ఎవడెవడు ఉన్నాడు, మళ్ళీ అదిగా ఏడికెని వచ్చిన బాంబు, మనిషి శరీరంలోకి ఏడికెని వచ్చిన బాంబు అనేది ఇంకా ఆయననే చెప్పాలా. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈయన ఓట్ చోరీ అని చెప్పి తీస్తాడు. నేను ఎదురు చూస్తుంటే ఈ హైడ్రోజన్ బాంబు ఎప్పుడు వేలుతుంది అని. అయితే ఈ ఓట్ చోరీ, ఈ ఓట్ స్టోరీ రాహుల్ గాంధీ గారు నేను ఏం మాట్లాడారు దాని మీద ఎలా చర్చిద్దాం ఫ్రెండ్స్. అదే మన మొట్టమొదటి చిట్ట. రాహుల్ గాంధీ ఏమంటాడంటే ఒక హర్యానా డ్రామా తీసుకొని వస్తాడు, అదే హైడ్రోజన్ బాంబ్ అంటాడు. అచ్చా ఆయన దృష్టిలో హెచ్ అని అంటే హర్యానా, సో అదే హైడ్రోజన్ బాంబ్ అనమాట. ఆయన ఏమంటాడంటే చూడు మొత్తం నేను ఇప్పుడు దూత్ కా దులవా మొత్తం బయట పెట్టేస్తున్నా, ఏడికాడికి ఎలక్షన్ కమిషన్ చేసిన కథనాలు కంప్లీట్ స్టోరీ మీ ముంగడికి పెట్టేస్తా, దేశ ప్రజలను నేను చైతన్యవంతులను చేసేస్తానని. అదేదో అంటారు కదా ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడికి బౌద్ధ ట్రీ కింద కూర్చుంటే జ్ఞానం వచ్చిందని చెప్తారు కదా, చెట్టు కింద కూర్చుంటే. అట్లా రాహుల్ గాంధీ స్పీచ్ అంటే మన అందరికీ జ్ఞానోదయం అవుతుంది అనమాట దేశానికి. అంటే 10 మంది చెన్ కుటుంబంలో ఉన్న 10 మంది 148 కోట్ల జనాభాకు చైతన్యం కల్పిస్తారు అనమాట. అయితే వెల్కమ్ టు ది రాహుల్ గాంధీ నెట్ఫ్లిక్స్ థ్రిల్లర్ సీజన్ 2 సీజన్ 3. ఇక ఎన్ని సీజన్లు చేస్తాడో ఇక ఆయనకే తెలుసు. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే రాహుల్ గాంధీకి తను ఏం మాట్లాడుతున్నాడో స్క్రిప్ట్ మీద అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కంప్లీట్గా ఏం మాట్లాడుతున్నాడు అనేది మర్చిపోయిండు. ఎందుకు చెప్పాలా? అందులో కన్సిస్టెన్సీ లేదు, చూపించిన దాంట్లో ఆధారాలు లేవు, కరెక్ట్ మ్యాథ్స్ అసలే లేదు. మ్యాథ్స్ ఎందుకు లేదు అని అనేది ఇప్పుడు నేను ఆధారాలతో చూపిస్తాను. ఇవాళ క్లియర్ కట్గా మాట్లాడాలనంటే సరే రాహుల్ గాంధీ నిజంగానే బెనిఫిట్ అవుట్ డౌట్ ఇద్దాం, 100% కరెక్ట్గా మాట్లాడుతుండ అనుకుందాం. దానికి 2000% సాగదీసుడేంద్రా నాయన, నాకు అర్థం కాదు. మాట్లాడాల్సుకోవాల్సి వస్తుంది ఇట్లా కొంచెం మనం కూడా సటారికల్గా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారికి ఎవ్రీ ఎగ్జిట్ పోల్ అనేది కాంగ్రెస్ ఏదైతే అంటే ఆయన ఏమంటాడంటే ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ వచ్చింది, ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ పేరు చెప్పిన తర్వాత బీజేపీ ఎట్లా గెలిచింది అని అంటాడు. మళ్ళీ ఇలా జూబ్లీ హిల్స్లో కూడా ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు కదా. మళ్ళీ అక్కడ కాంగ్రెస్ రేపు గెలిచింది అనుకో, మళ్ళీ అదే మాట అని చెప్పి కేటీఆర్ దగ్గరికి పోయి కంప్లీట్గా గెలుపు పత్రాలు ఇచ్చేసి వస్తారా మీరు? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా వాగ్దానం తెలంగాణ ప్రజల ముంగట? అంటే ఎగ్జిట్ పోల్ అనేది రిఫరెండం మ్యాండేట్ అయిపోయిందా మీకు? నాకు అర్థం కాదు. ఎగ్జిట్ పోల్స్ అనేవి అవే మన పవిత్ర పావనమైన స్క్రిప్చర్లా ఇదే 100% అని చెప్పనీకే అది ఎగ్జిట్ పోల్, ఒక ఒపీనియన్ పోల్ అది అంతే. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే అరే నాకు ఒకటి అర్థం కాదు, రాహుల్ గాంధీ మీ ఓన్ స్ట్రాటజిస్ట్ వెనకటికి క్షమాపణ చెప్పిండు ఎలక్షన్ కమిషన్కి. ఎగ్జిట్ పోల్స్ రియల్ కావు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అనేది ఫైనల్ పోలా? నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇవాళ ఎగ్జిట్ ఒపీనియన్ అనేది ఎవిడెన్సా? ఇవాళ డ్రామా అనేది డెమోక్రసీ అయిపోతుందా? వీళ్ళు అడ్డమైన డ్రామాలు ఆడేది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పరేడ్ చేస్తున్నాడు కదా, రాహుల్ గాంధీ ఏమంటాడంటే నేను అన్ని పోస్టల్ బ్యాలెట్లలో నేను లీడింగ్ ఉన్నా, అయినా ఈవీఎంలు ఓపెన్ చేయగానే మేము ఓడిపోయినాం, ఇది ఫ్రాడ్ అని అంటాడు. అట్లెట్లా? అంటే పోస్టల్ బ్యాలెట్స్ ఎవరెవరికి వేస్తారు ఫ్రెండ్స్? ఓ మాట్లాడు, గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే పోలింగ్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ వేయమని అంటారు. జనరల్గా నాకు తెలిసి ఐ స్టాండ్ కరెక్టెడ్, నేను తప్పైతే నన్ను క్షమించండి, 80 years దాటిన వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ వేస్తారు. ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే పోస్టల్ బ్యాలెట్స్లలో వేస్తారు. సరే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనుకుందాం లేకపోతే వృద్ధులు అనుకుందాం, పోస్టల్ బ్యాలెట్ అంటే పేపర్ మీద గుర్తారు.
వీళ్ళు ఎంతమంది ఉంటారు మొత్తం జనాభాలో? నిన్న ఎలక్షన్ కమిషన్ తీసి బట్టబయలు చేస్తే 0.4% ఉన్నారు, అంటే లెస్ దెన్ 1% ఉన్నారు. అంటే లెస్ దెన్ 1% ఉన్న పోస్టల్ బ్యాలెట్ మ్యాథమెటిక్స్ అర్థమవుతుందా అని చెప్తున్నా. మళ్ళీ క్యాంబ్రిడ్జ్లో కట్టలగట్టనికో చదువుకొని వచ్చిండా? నాకు అర్థం కాదు ఈ మనిషి. 1% ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ని 0.4% అండ్ ఈజ్ రిలేటింగ్ ఇట్ టు 99.6% ఆఫ్ ది ఈవీఎం రిజల్ట్. ఇది ఏం మ్యాథమెటిక్సో నాకు అర్థమవుతలేదు. అసలు ఇది ఏం రిప్రజెంటేషన్ ఇస్తుండో మనకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అంటే సర్వీస్ ఓటర్లు అనేది సెంటిమెంట్ అనేది అసలు ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అనేది నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు డేటా ఆధారాలతోనే కదా ఫ్రెండ్స్ మీ చిత్రగుప్తం. మళ్ళీ ఈ పోస్టల్ బ్యాలెట్లల్లో ఇక్కడ గుర్తు పెట్టుకోండి, బీజేపీ గెలిచింది పోస్టల్ బ్యాలెట్లలో. జులానాలో 589 వచ్చినాయి, హతీన్లో 405 వచ్చినాయి, మన మంగల్ చౌదరి 850 వచ్చినాయి, ఆదంపూర్లో 418 వచ్చినాయి. కాంగ్రెస్కి అన్నిట్లలో తక్కువ వచ్చినాయి బీజేపీ కంటే. మళ్ళీ ఎవరు గెలిచిరాడా? కాంగ్రెస్ గెలిచింది. నీ లాజిక్ ఏందేనా అని అడుగుతున్నా, నీ మ్యాజిక్ ఏందని అడుగుతున్నా. అసలు నువ్వు వేసుకున్న లాగులేనా అని అడుగుతున్నా. బికాజ్ నీ లాజిక్ అవి లాగులు అంటావా, లేకపోతే పర్సెప్షన్ ప్రకారం నేను చెడ్డ వేసుకుని కూడా ప్యాంట్ వేసుకున్నా, అసలు ఏంది నీ లాజిక్ అని అంటున్నా. ఎల్లాడుతున్నావు అన్ని కాళ్ళు కావు, ఇది గుర్తుపెట్టుకో. మీరు డబుల్ మీనింగ్ అనుకున్నా సరే నాకు ఫరక్ పడదు. ఎల్లాడుతున్నాయని కాళ్ళు కావు సార్, ఇట్లనే ఉంటుంది మళ్ళా మీరు మాట్లాడే మాటలు. దాని తర్వాత కరెక్ట్గా పోయి చూస్తే ఏందనంటే పంచాయతీ, ఇప్పుడు ఈ బ్రెజిలియన్ మోడల్, ఇగో ఈ బ్రెజిలియన్ మోడల్ పైచాన్ కోన్ అని చెప్పి మాట్లాడతాడు ఎవరు? రాహుల్ గాంధీ. ఆమెనంట 22 సార్లు ఓటు వేసిందట, ఫోటో డూప్లికేషన్ ఎర్రర్ అని చెప్పి మాట్లాడతాడు. అంటే రాహుల్ గాంధీని అడుగుతున్నాను, ఇది కేవలం ఫోటో డూప్లికేషన్ ఎర్రర్ రాహుల్ గాంధీ, ఇదేమన్నా లాటిన్ అమెరికా వచ్చి మన మీద దండయాత్ర చేసిందా, ఇన్వేషన్ చేసిందా మన మీద? దాన్ని పెద్దగా పెట్టేసి ఆ ఫోటోని 22 సార్లు ఓటేసింది, ఓ అది ఇమేజ్ మిస్ మ్యాచ్ అయింది. ఇప్పుడు నేనేమంటున్నా, ఎలక్షన్ కంటే ముందు ఈ ఎలక్షన్ పత్రాలన్నిటి బూత్ ఏజెంట్లకు ఇస్తారు. మళ్ళీ ఈ ఫోటోలు చూసి ఇప్పుడు సరే నా అసుంటి ఫోటో ఎవరిదని ఉన్నదనుకో, ఆడెవడో గడపడు నిలబడ్డాడు అని చెప్పి అనుకుంటారు. సరే బ్రెజిలియన్ మోడల్, అరే ఎవరు రాబోయ్ ఫిరంగి లేకున్నది, సక్కదనం ఉన్నదని చెప్పి కనబడదా? ఎవరిది చూడరా అరే ఏం మామ ఈ మేడికేని వచ్చింది మన మొహల్లాలా అని. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు అందరూ నిద్రపోతున్నట్టే కదా రాహుల్ గాంధీ. నేను సర్కాస్టిక్ క్వశ్చన్స్ వేస్తున్నా, నాకు కూడా తెలుసు, ఐ డూ అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ ఇల్లాజికల్ లైక్ యూ మై డియర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్, బట్ ఐఎమ్ కంపెల్డ్ టు స్పీక్ లైక్ దిస్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ లాజిక్. ముళ్ళుతో తీయాలని అంటారుగా. సరే నీ బూత్ ఏజెంట్లు పోయి ఒక చూడు ఈ బ్రెజిలియన్ మోడల్ ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ బ్రెజిలియన్ మోడల్ అకార్డింగ్ టు రాహుల్ గాంధీ, మళ్ళీ ఈమె మా మొహల్లాలోనే ఉండదు, ఇట్లాంటి ఫిరంగిలు ఉండరని చెప్పి పెట్టొచ్చు కదా, చేయొచ్చు కదా. సరే బూత్ ఏజెంట్లు అయితే ప్రతి బూత్లో కూర్చొని ఉంటారు కదా పోలింగ్ వేసేటప్పుడు, అరే ఈ సక్కదనం ఫోటోలు వేరే ఉన్నది, వచ్చిన ఆమె వేరే ఉన్నది అని చెప్పి అట్లీస్ట్ ఆపొచ్చు కదా. సరే మీ బూత్ ఏజెంట్లు ఏదైనా ఇస్తే కూడా అయిపోతుంది, అదంతా పక్కకు పెడదాం రాహుల్ గాంధీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో, సరే ఎలక్షన్ కమిషనే చేసిందని అనుకుందాం, ఎలక్షన్ కమిషన్ అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేస్తానంటుంది కదా 12 రాష్ట్రాలలో. ఇప్పుడు ఆ కరెక్షనే కదా, మళ్ళీ దానికి మద్దతు తెలుపుతావా లేకపోతే దాన్ని కూడా విమర్శిస్తావా? ఇవాళ అడుగుతున్నది భారతదేశం. చెప్పు. ఇంకొకటి ముచ్చట చేస్తాడు ఏందనంటే, అందరు ఓటర్లకు సేమ్ అడ్రస్ ఉన్నది, అది ఫ్రాడ్ కాదా అని చెప్పి మాట్లాడతాడు. ఇండియాలో జాయింట్ ఫ్యామిలీలు ఉంటాయి, హాస్టళ్లలో పోరలు ఉంటారు, రెంటల్ అపార్ట్మెంట్స్లలో ఉంటారు, ఇంకా నిజంగా చెప్పాలంటే ఆశ్రమాలలో కొంతమంది ఉంటారు, లేబర్ కాలనీలలో కొంతమంది ఉంటారు. అయినా నీకేమన్నా డౌట్ వస్తే మళ్ళీ నా ప్రీవియస్ లాజిక్, మళ్ళీ నీ బూత్ ఏజెంట్ కట్టలు కడుతున్నాడా? ఏమన్నా భారతదేశం అనేది లూటన్స్ బంగ్లా అనుకున్నావా? ఇక్కడ కలిసే ఉంటారు. ఇంకొకటి వచ్చింది, అంజలి త్యాగి గారిది ఇంకొక పంచాయతీ తీసుకొని వచ్చాడు. ఏందని అన్నాడంటే ఓట్ స్టోలన్, ఓట్ చోరీ అయిపోయింది అన్నాడు. అంజలి త్యాగి డైరెక్ట్గా చెప్పారు, ఇది అడ్మిన్ ఎర్రర్ ఉన్నట్టుంది, పక్కకు పెట్టుర్రి. కాంగ్రెస్ వాళ్ళు అడ్డమైన ఇది బాలీవుడ్ ట్విస్ట్లో ఏముంటుంది తెలుసా, ఇంటర్వ్యూల తర్వాత ట్విస్ట్ అవుతుంది. బట్ రాహుల్ గాంధీ స్క్రిప్ట్లో ఎట్లుంటుంది అంటే సినిమా స్టార్టింగ్ పోయిన ట్విస్ట్ ఉంటుంది, సినిమా ఎండ్ అయినాక కూడా ట్విస్ట్ ఉంటుంది. ఇంకా హైలైట్ అయింది తెలుసా, ఆ పేర్లు వస్తాయి చూడు లాస్ట్కి, వీడు డైరెక్టర్ వీడు ప్రొడ్యూసర్ అని, అవి కూడా మనకు ట్విస్ట్ లెక్క అర్థం కావన్నమాట. ఎవడు డైరెక్టర్ ఎవడు కూడా అర్థం కాడు. ఇంకా హైడ్రోజన్ బాంబు అంటాడు కదా, నిజంగా చెప్పాలంటే అదొక పిత్తు, గబ్బు వాసన లేసే పిత్తు. కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకు చెప్తున్నా ఈయన, ఇప్పుడు సీసీటీవీ డిస్ట్రక్షన్ చేసిరట. నాది ఫస్ట్ క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, నేను వెనకటికి కూడా అడిగినా ఇప్పుడు కూడా అడుగుతున్నా, రాహుల్ గాంధీ ఏమంటాడు, సీసీటీవీ ఫుటేజ్లు అంతా తీసేసిర్రు, అదంతా వేసిర్రు, అట్లా చేసిర్రు, ఈ దొంగ ఓట్లు అంతా బీజేపీకి పడ్డాయి అని చెప్పి మాట్లాడదు. అంటే ఇప్పుడు దొంగ ఓటర్లు అంతా బీజేపీకి వేసిరా, ఇది నీకు ఎట్లా తెలుసు? నువ్వు చూసినావా బటన్ వచ్చేటప్పుడు? నువ్వు ధ్యానంలో కూర్చున్నట్టున్నావు ఇట్లా. రాహుల్ మాల వేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళంతా. కొత్త మాల వచ్చింది భారతదేశంలో, రాహుల్ గాంధీ మాల. ఆ మాల వేసుకొని ఇట్లా ధ్యానంలో కూర్చోగానే అగో చూసినావా గాడ ఓట్ చోరీ జరిగింది, గీడ ఇన్ని ఓట్లు చోర్లు జరిగినాయి అని చెప్పి ఇట్లా కలలు పడతాయి అనమాట. కలలు పడంగానే తపోలో గెలిచి అప్పుడు మనం ఇట్లా అంటాం చూడు, ఆ గుహల ఉపల బండ కింద మీకు బంగారు నాణం దొరుకుతుంది, తీసుకురా శిష్య
అని చెప్పినట్టు వీళ్ళు కూడా ధ్యానంలో ఇట్లా కూర్చోగానే ఆడ ఓట్ చోరీ జరిగింది బండది అని అనగానే తీస్తారు. ఆడ ఏం దొరుకుతుంది తెలుసా? ఇలా ఓట్ చోరీ దొరకదు, పీతి ముద్ద దొరుకుతుంది. ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు ఏమంటాడు సీసీటీవీ ఫుటేజ్లు తీసా అంటే ఎవడు ఓటేస్తుండో నీకు చూపెట్టాలా? నేను చూపెట్టాలా? నేనే కేసేస్తాను నీ మీద. ఫస్ట్ నా ప్రైవసీని దెబ్బతీస్తావాను? ఓట్ అనేది నా హక్కు, ఓడయ్యా జాగిరి కాదు. సీసీటీవీ కెమెరా అంతా తీసేయాలట. అయితే మళ్ళీ ఇన్ని రోజులు గుడిగురాల పనులు తోముతున్నావా? కట్టలు కడుతున్నావా? కూర్చొని ఏం చేస్తున్నావు మళ్ళీ ఇన్ని రోజులు? సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిరని చెప్తారు కదా, ఇది ఆల్రెడీ ప్రొసీజర్లలో రాసి ఉంది కదా. సీసీటీవీ అనేది ఒక సర్టన్ పీరియడ్ తర్వాత మేము డిలీట్ చేసేస్తాము. పోలింగ్ ఏజెంట్లు ఏదైనా వాళ్ళకు పింక్ స్లిప్పో సి ఫామో ఏదో ఉంటుంది ఆడ, అందులో ఏదైనా అబ్జెక్షన్స్ రేస్ చేస్తే తప్ప ఆడ సైన్ చేయాలాడు. మేము బయటకు వచ్చిన తర్వాత ఇట్లయింది అట్లయింది అంటే నడవది. మీ అయ్యా జాగిర్లు నడిచినట్టు ఎవ్వడికి నడవది. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, మీరు ఆడ ఫార్ములు ఫిలప్ చేయాలి, డ్యూ ప్రొసీజర్ ఫాలో కానరా ఆడ. మీరు ఫాలో చేసిన తర్వాత ఏదైనా ఇష్యూ అవుతుందనంటే దాన్ని రేస్ చేయండి. ఎస్, కలెక్టివ్లీ దాని మీద అందరం మాట్లాడదాం. మీరు ఒక్క జీరో అబ్జెక్షన్స్ చేయకుండా ఈ రోజు వచ్చి అగో చూసినావా ఆ రోజు అది ముద్దపప్పు, ఈ రోజు అది పీతి ముద్ద అంటే ఎట్లయితుంది? ముద్దపప్పు పీతి ముద్ద ఎట్లయితుంది? పచ్చకునే అని పీతి ముద్దలు అయిపోతాయా? మెరిసేటవని బంగారాలు అయినట్టు నువ్వు ఒక్క కంప్లైంట్ అని ఇచ్చినావా? ఏంది ఇది పిల్లల లాజిక్? నాకు అర్థం కాదు. కానీ స్టూడెంట్ ఫెయిల్ అయితే టీచర్ చీట్ చేసిందని అనమాట. ఇక ఇప్పుడు లీగల్ గ్రౌండ్ రియాలిటీ నేను ఏమడుగుతున్నా రాహుల్ గాంధీ అని అంటే, నువ్వు ఓటర్ డిలీషన్ అడిషన్ ఏమన్నా మీ వాళ్ళు చేసినరా? ఫామ్ 6 ఫామ్ 7లలో ఏమన్నా మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారా, మాట్లాడుతున్నారా? డోర్ టు డోర్ వెరిఫికేషన్ దగ్గర ఏమైనా మాట్లాడుతున్నారా? ఇవేమన్నా ముందే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా? ఎలక్షన్ల ఫైల్ చేసినవా? ఇన్స్టాగ్రామ్లలో సాహిత్యాలు మాట్లాడుకుంటా ఇది ఒక రెవల్యూషన్ అపీలు హైడ్రోజన్ బాంబ్ అని అంటే ఏడికైనవుతుంది? సరే వీటి దాకా ఈ అబద్ధాలు మాట్లాడిండు అనుకుందాం. ఈ మనిషి లాజిక్ అయితే లేదు, సాక్ష్యాలు లేవు. ఎలక్షన్ కమిషన్ ఉల్టా హాత్ పచ్చకడ కొట్టింది, అయినా సిగ్గురాలే. ఇవాళ మళ్ళీ హైడ్రోజన్ బాంబు అని చెప్పి వచ్చిండు. ఇది పెట్టుకున్న తర్వాత బీహార్లో ఎట్లా గెలుస్తాడో నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, అసలైన సిసలైన లొల్లి ఒయ్యడం మొదలవుతుంది. రాహుల్ గాంధీ ఇదంతా మాట్లాడి ఏమంటాడు తెలుసా? జెన్ జీ ఉంటుంది కదా, నేపాల్లో ఏవైతే ప్రొటెస్ట్లు అయినాయి చూడు, పోరలై జెన్ జీ పోరలై, అట్లా ఇండియాలో షురూ కావాలా అని చెప్పి చెప్తాడు. అంటే ఎలక్షన్స్లో ఏదైనా డిఫీట్ అయిందనుకో స్ట్రీట్ డ్రామా చేయమంటున్నావు రాహుల్ గాంధీను. మళ్ళీ కాంగ్రెస్లో ఇలా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ బీఆర్ఎస్ఓ బీజేపీ వీళ్ళిద్దరు కలిసి స్ట్రీట్ డ్రామా చేయమంటున్నావా? మొత్తం చెప్పు, దీని మీద ఏమైనా మాట్లాడుతున్నావా? ఇది ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొటెస్ట్ ల్యాబొరేటరీ అనుకున్నావా భారతదేశం అంటే? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే దాన్ని మేము తీసుకోవాలని? లేకపోతే ఈ రాహుల్ గాంధీ ఏదైనా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టినావా? ట్రైనింగ్ ప్రోగ్రామ్ జెన్జీలతోని పోరలు అడుగుతున్నారు, ఏ రాహుల్ గాంధీ కా ప్రొటెస్ట్ క్యా హై భయ్? అరే ఒక వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, మీరు గూగుల్ యూట్యూబ్లలో కొట్టుండ్రి, క్యా आप రాహుల్ గాంధీ से शादी करना चाहते हो అంటే చీ 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 అని అంటారు. హే ఉన్సే కోన్ షాదీ కరేగా యార్ అని అంటారు. ఇక ఘోరంగా అంటారు. నేను చాలా సభ్యతంగా మాట్లాడుతున్నా, నా పెంపకం అట్లాంటిది కాబట్టి. ఇప్పుడు డేంజరస్ ఇంటెంట్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? వీళ్ళది పంచాయతీ, వీళ్ళు గెలిచినారు అనుకో ఈవీఎం ఖరాబ్, ఈవీఎంలలో దొంగతనాలు అవుతున్నాయి, ఈవీఎంలలో చోరీలు అవుతున్నాయి. వీళ్ళు మళ్ళీ ఓడిపోయారు అనుకో, సెకండ్ టైం కూడా ఓడిపోయారు అనుకో ఈసీ కరప్ట్ అని చెప్తారు. థర్డ్ టైం కూడా ఓడిపోతున్నారు కాబట్టి డెమోక్రసీ కత్రేమే అని అంటారు. ఇక ఇది ఇట్లనే లొల్లి పెడుతుంటారు. ఇదే స్క్రిప్ట్ సేమ్ మీకు పాకిస్తాన్లో కనిపిస్తుంది, ఇదే స్క్రిప్ట్ మీకు అడ్డమైన దేశాలలో కనిపిస్తుంది, భారత్ శత్రువులలో. ఇది దేశాన్ని కొలాబ్స్ చేసుడా? మళ్ళీ ఇది నిజంగా చెప్పాలనంటే చైతన్యమా, రెవల్యూషనా? నాకు ఒక మాట చెప్పురి ఫ్రెండ్స్, ఇండియా అనేది వీళ్ళు అడ్డమైన ఎన్జిఓలు నడుపుతారు చూడు, ఎన్జిఓ ఫ్యాంటసీలు నడిపేటోళ్ళకు వాళ్ళకు ఒక కేంద్ర బిందువు అయిపోయింది అనుకున్నావా రాహుల్ గాంధీ? నాకు ఒకటి అర్థం కాదు. ఒక జార్జ్ సోరోస్ అనేటోడు మన భారతదేశంలో కులయం ధమ్కి ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఏమని చెప్పాలా? నేను భారతదేశంలో రెజిమ్ చేంజ్ చేయనికే $1 మిలియన్ ఖర్చు చేస్తా అని చెప్పి కులయాం భారతదేశంలో ప్రభుత్వాలు కూలగొట్టనికే నేను బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తా అని చెప్పి కులయాం ధమ్కి ఇస్తున్నాడు. రెజిమ్ చేంజ్ చేసేటప్పుడు అది ఏ రకంగానైనా చేస్తాను, నేను $1 బిలియన్ ఇస్తానన్నప్పుడు అదే మనిషికి ఈ రాహుల్ గాంధీ జెన్జీ పూరలకు ప్రొటెస్టు చేయండి అని చెప్పి వత్తాసు వలుకుతున్నాడు. అంటే ఇప్పుడు దేశ ద్రోహులతో నిన్న చేతులు కలుపుతున్నాడా, లేదా జాతీయవాద భావాలు మీకు కనబడుతున్నాయా అని చెప్పి చెప్తుంటాడు నాకు. ఇప్పుడు ఎలక్షన్ అనేది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, వీవీప్యాట్ ఆడిట్ మెకానిజం కూడా ఉంది కదా. కొన్ని వీవీప్యాట్లు ఆల్రెడీ సుప్రీంకోర్టు నేతృత్వంలో మీరు అన్ని చూసిండ్రు కదా. బూత్ లెవెల్ ఏజెంట్లు గడివిక్తున్నారా? మళ్ళీ ఇవన్నీ ముందే ఎందుకు రికార్డ్ చేస్తలేరు? సుప్రీంకోర్టు మానిటర్ చేసింది కదా ఈ సిస్టమ్స్ అన్నిటి. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషను స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ భారతదేశం మొత్తంలో మొదలెట్టింది కదా. డెమోక్రసీ చచ్చిపోతుందని చెప్పి చెప్తారు. యాక్చువల్గా చెప్పాలి నా ఫ్రెండ్స్, డైనాసిటీ చచ్చిపోతున్నది దేశంలో, ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ చచ్చిపోతున్నాయి. వీళ్ళు ఏదైనా ప్రూఫ్ సబ్మిట్ చేసిరా, ఏదైనా ఫైల్ కేసు సబ్మిట్ చేసిరా, ఏదైనా ఎవిడెన్స్ సబ్మిట్ చేసిరా, కోర్టులలో ఏమైనా కేసులు గెలిచినరా? కోర్టులు కూడా చివాట్లు పెట్టి పంపించినాయి కదా ఈవీఎంల మీద. అట్లీస్ట్ ఒక 2-3 స్లైడ్లు పెడితే దానిలో లాజిక్ అని ఉన్నదా? ఎమోషనల్ పోయట్రీ తప్ప
ఫారిన్ కల్చర్ని భారతదేశంలో తీసుకొచ్చి మాట్లాడుడు తప్ప, అనవసరమైన పోరలతోని రెచ్చగొట్టి అలా జీవితాలు నాశనం చేసుడు తప్ప. భారతదేశం ఓట్ చేస్తుంది రాహుల్ గాంధీ, భారతదేశం డిసైడ్ చేస్తుంది. నీ మ్యానిపులేటెడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లోనికి గడ్డపార దించుతుంది భారతదేశం. ఇది మీరు యాదు పెట్టుకోరు రాహుల్ గాంధీ. మీరు ఎంత చేసినా భారత్ యొక్క అఖండత, భారత్ యొక్క భారతీయతను విడదీయలేరు. వెనకటికి ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చి మమ్మల్ని భారతీయులను విడగొట్టింది. ఈరోజు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇటలీకేని మమ్మల్ని ఏం చేద్దామని అనుకుంటున్నదే ఇలాగో పెద్ద ప్రశ్న. ఇప్పటికీ మీకు ఎన్నోసార్లు సుప్రీంకోర్టులు రెస్పెక్టివ్ కోర్ట్స్ అని చివాట్లు పెట్టినాయి. ఇంకా మీరు మారకపోతే ఇక దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు నేను వదిలేస్తున్నా ఫ్రెండ్స్. మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఈ చిల్లర పంచాయితీ ఏందో. భారత్ మాతాకి జై.